సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల లీగ్లోకి అడుగుపెట్టిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. కేవలం ఒకే ఒక సినిమాతో ఈమె ఓవర్ నైట్ స్టార్ డమ్ హీరోయిన్ గా మారిపోయింది. వరుసగా సౌత్ లో ఉన్నటువంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అందరితో సినిమాలు చేస్తూ సూపర్ హిట్ సొంతం చేసుకుంది. దాదాపు నెంబర్ 1 హీరోయిన్స్ రేస్ లోకి అడుగుపెట్టింది. అలా కెరియర్ మంచి ఊపు మీద ఉన్న సమయంలో ఆమె బాలీవుడ్ లోకి వెళ్లింది. ఇక ఎప్పుడైతే ఆ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందో రకుల్ ప్రీత్ సింగ్ జాతకం మారిపోయింది. 1-2 హిట్ సినిమాలు చేసినప్పటికీ ఎక్కువ శాతం డిజాస్టర్స్ ఫ్లాప్ సినిమాలే ఉన్నాయి. దానికి తోడు కొత్త హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సత్తా చూపించడంతో ఈమెని దర్శక నిర్మాతలు మర్చిపోయారు. మరోపక్క ఈ మధ్య కాలంలో రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల్లో కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. తనకి సంబంధించి ఫొటోస్, వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఫ్యాన్స్ తో నిత్యం ఇంటరాక్షన్ లో ఉంటుంది. ఇకపోతే ఆమె గత ఏడాది ఫిబ్రవరి నెలలో జాకీ పగ్నాని అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె రీసెంట్ గా అబార్షన్ అనే టాపిక్ గురించి మాట్లాడిన కొన్ని మాటలు వైరల్ అవుతున్నాయి. ఆమె మాట్లాడుతూ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కొంతమంది అబార్షన్ చేయించుకోమని చాలా తేలిగ్గా చెప్పేస్తూ ఉంటారు. కానీ ఆడవాళ్లకు అది ఎంత కష్టంగా ఉంటుందో ఎవ్వరూ ఊహించలేరు. స్కిల్ లాయర్ పిల్ చేస్తేనే భరించలేనంత నొప్పి ఉంటుంది. అలాంటిది ఒక శరీరం నుండి మరో ప్రాణాన్ని వేరు చేయడం అంటే ఎంతటి మానసిక, శారీరక క్షోభ ఉంటుందో ఊహించుకోగలరా? సైన్స్ ప్రకారం శరీరం కేవలం 2 మిస్ క్యారేజెస్ మాత్రమే భరించగలదు. కానీ ప్రతి 5 మంది మహిళల్లో 2 మహిళలు 3 నుండి 5 అబార్షన్స్ ని పొందుతున్నారు అంటూ ఆమె మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో ఒక్క టాలీవుడ్ సినిమా కూడా లేదు. ఆమె చివరిసారిగా కనిపించిన తెలుగు సినిమా కొండపొలం. ఈ సినిమా కూడా డిజాస్టర్. ఇక తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ కి తెలుగులో అవకాశాలు కరువయ్యాయి. ఇప్పుడు ప్రస్తుతం ఆమె హిందీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న రామాయణంలో శూర్పణఖ క్యారెక్టర్లో నటిస్తోంది. కెరియర్లో ఫస్ట్ టైం విలన్ రోల్లో కనిపించబోతుండటంతో ఇక మీదట ఆమె అలాంటి క్యారెక్టర్స్ వైపు ఎక్కువగా మొగ్గు చూపించబోతుందా అనే సందేహం కూడా వ్యక్తమవుతోంది.